హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేనైతే ఊరు వెళ్తున్నాను అని చెప్పి. ఎందుకు వెళ్ళాను అంటే ఈ ఒక్క మెయిన్ ఫంక్షన్ కోసం వెళ్ళాను. చాలా పెళ్ళిళ్ళు అయినాయి మా రిలేటివ్స్లోనే, కానీ నేను ఎవరి దానికి వెళ్ళలేదు. కానీ ఇదంటే నాకు చాలా ఇష్టము, చాలా ఇంపార్టెంట్ కూడా నా లైఫ్లో. ఎందుకు అని అంటే గుంటూరులో ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఇది ఒక్కదాయే. నా కష్టం సుఖం నేను ఏడుపులు ఎన్ని ఏడ్చానో దానికే తెలుసు, నేను ఎంత బాధపడ్డాను అనేది. ప్రతిదీ షేర్ చేసుకుంటాను. అంతేలాగే నన్ను చూసుకునేది. నాకు ఏ రోజైనా డబ్బులు లేదు అని నేను ఎప్పుడు చెప్పను. నాకు అసలు డబ్బులు ఇబ్బంది అని ఏ రోజు చెప్పలేదు. కానీ అదే అర్థం చేసుకొని ఒక్కోసారి 10,000 12 అలా దాని దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత కొట్టేది. ఎందుకే అంటే, ఉంచుకో, నువ్వు నాకు చెప్పకపోయినా నాకు తెలుసుద్ది, నువ్వు ఎగస్ట్రాల్ చేయొద్దు అని చెప్పి మరీ ఇచ్చేది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్న సొంత ఇల్లు అయితే కట్టేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా కట్టారు ఇల్లు కూడా. చాలా హ్యాపీగా ఉంది. కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ అహంకారం ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళని చూసినాక నాకు నిజంగా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఊరు వెళ్ళినాక ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బులున్నా ఎంత అణిగిమణిగున్నారు అంటే నిజంగా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కానీ మనీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అసలు నిజంగా నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. నిజంగానే కొంతమందికి ఏమీ లేదు అన్న బాగా ఎగురుతారు అనిపిస్తుంది. కొంచెం డబ్బులు కనబడగానే మా దగ్గర డబ్బు ఉంది అనుకుంటారు. కానీ అన్నయ్య నిజంగా చాలా గ్రేట్. అంటే ఒక హోటల్లో వెయిటర్గా చేస్తూ ఇంత మంచి ఇల్లు, డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు ఊర్లో. చాలా బాగుంది. ఇంకా మా హనీ అయితే ఫుల్ హడావిడి అదే పూజలో కూర్చుంది. ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఫుల్ కామెడీ అయింది. అది అంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను.